Hi friends, welcome to my channel DSC Easy Learning. Subscribe for more DSC videos. Today topic వచ్చేసి ఇంగ్లీష్ కంటెంట్ ప్లస్ మెథడాలజీ అండ్ టైం టేబుల్ అండి. ఓకేనా. ఫస్ట్ వన్ వచ్చేసి మీరు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ చూసుకుంటే 8+8 లెసన్స్ ఉన్నాయండి. మీరు బ్రీఫ్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. మనకి ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్కి వచ్చేసి ఒక నోట్బుక్ అనేది పెట్టుకోండి. ఓకేనా. మీరు మీకు ఇంపార్టెంట్ అనిపించేవి రాసుకోవడానికి అనమాట. ఓకే. ఫస్ట్ సెకండ్ క్లాసెస్కి మీరు చదివి మీకు ఇంపార్టెంట్ అనిపించినవి 16 లెసన్స్ ఉన్నాయి. ఓకే. నెక్స్ట్ థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ చూసుకుంటే 8 లెసన్స్ ఉన్నాయండి. అయితే దీంట్లో థర్డ్ క్లాస్ అయినా ఫోర్త్ క్లాస్ ఇంగ్లీష్ అయినా ఫిఫ్త్ క్లాస్ ఇంగ్లీష్ అయినా చూడండి ఒకటే అనమాట. గ్లోజరీ, కాంప్రిహెన్షన్, అకాబులరీ, గ్రామర్ పార్ట్. ఓకే. ఇది మీరు ఫస్ట్ లెసన్ చదువుతారు కదా, లెసన్ చదివిన తర్వాత గ్లోజరీ పార్ట్ వస్తుందండి. మీకు ఆ మీనింగ్స్ అనేవి తెలియకపోతే డిక్షనరీ యూస్ చేసి తెలుసుకోండి. అందుకే నేను నోట్స్ ప్రిపేర్ చేసుకోమంటున్నా. మీకు తెలియనివి తెలుగులో రాసుకుని అర్థం చేసుకుంటూ చదవడానికి ప్రయత్నించండి. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ కాంప్రిహెన్షన్ వచ్చేసి క్వశ్చన్స్ అడుగుతారండి. ఆ లెసన్ సంబంధించిన క్వశ్చన్స్ అనమాట. అది కూడా ఆన్సర్ చేయడానికి మీరు ట్రై చేయండి. వొకాబులరీ, గ్రామర్ పాయింట్. ఇక్కడ థర్డ్ క్లాస్ నుంచే మనకి గ్రామర్ పాయింట్ అనేది మీరు పర్ఫెక్ట్గా చూసుకోవాలండి. వొకాబులరీ ప్లస్ గ్రామర్ అనమాట. యాక్టివిటీస్ ఉంటాయి. అది మీకు వీలైతే ఆ నోట్స్లోనే మీరు యాక్టివిటీస్ అనేవి ప్రాక్టీస్ చేయండి. రైటింగ్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ సింగ్ అండ్ ఎంజాయ్ అనే 4 పోయమ్స్ అండి. థర్డ్ క్లాస్కి వచ్చేసి ఆ పోయం ఏంటి, ఆ పోయేట్ ఎవరు, దానికి సంబంధించిన గ్లోజరీ పార్ట్ ఏంటి, కాంప్రిహెన్షన్ ఏంటి అనేది కూడా చూసుకోవాలి. సేమ్ ఫోర్త్లో కూడా గ్లోజరీ, కాంప్రిహెన్షన్, వొకాబులరీ, గ్రామర్ ఒకసారి మీరు టెక్స్ట్ బుక్స్ తీసి చూడండి ఫ్రెండ్స్, ఒకసారి అర్థమవుతుంది మీకు. సింగ్ అండ్ ఎంజాయ్లో కూడా 4 పోయమ్స్ ఉన్నాయి. పోయేట్ ఎవరు, గ్లోజరీ ఏంటి, కాంప్రిహెన్షన్ ఏంటి. ఓకే. ఫిఫ్త్ క్లాస్ కూడా 8 లెసన్స్ అనమాట. 8 లెసన్స్. గ్లోజరీ, కాంప్రిహెన్షన్, వొకాబులరీ, గ్రామర్ పార్ట్, యాక్టివిటీస్ ఉంటాయి. దీంట్లో అయితే ఫిఫ్త్ క్లాస్కి ఒక్కొక్క లెసన్కి వచ్చి 10 యాక్టివిటీస్ ఉన్నాయి. ఓకే. సింగ్ అండ్ ఎంజాయ్లో అయితే 4 పోయమ్స్, పోయేట్ ఎవరు, గ్లోజరీ ఏంటి, కాంప్రిహెన్షన్ ఏంటి. ఓకే. ఈ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్కి ఒక పార్ట్కి వేసుకుని మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి. నెక్స్ట్ చెప్పేది ఏంటంటే సిక్స్త్ క్లాస్ ఇంగ్లీష్ అనమాట. దీంట్లో కూడా 8 లెసన్స్ అయితే గ్లోజరీ, రీడింగ్ కాంప్రిహెన్షన్, వొకాబులరీ, గ్రామర్ పార్ట్, రైటింగ్. పోయమ్స్ ప్లస్ లిజనింగ్ అని 8 అనమాట. ఒకసారి సిక్స్త్ క్లాస్ ఇంగ్లీష్ తీసి చూడండి. లిజనింగ్ అనేది కొన్ని చూడండి, ఒకసారి చదివి చూస్తేనే కదా తెలుస్తుంది. దాంట్లో దానికి గ్లోజరీ పార్ట్ ఇచ్చాడు, కొన్నిటికి ఇవ్వలేదు. పోయమ్స్లో అయితే పోయేట్ ఎవరు, గ్లోజరీ ఏంటి, కాంప్రిహెన్షన్ ఏంటి. ఓకే. ఒకసారి మీరు పిన్ పాయింటెడ్గా టెక్స్ట్ బుక్ మొదలెడితే ఎండ్ వరకు మొత్తం చూసేసుకోండి ఫ్రెండ్స్. అన్నీ చదవాలన్నమాట, ఏం వదలకుండా. ఓకేనా. అన్నీ ఇంపార్టెంట్. ఎక్కడి నుంచి ఏ బిట్ వస్తుందో తెలియదు. సెవెంత్ క్లాస్ ఇంగ్లీష్ చూసుకుంటే 8 లెసన్స్ అండి. దీనికి సెమిస్టర్ వైస్ కింద వేస్తున్నారు. అయినా మనం కలిపి చదివేసుకుంటే బెటర్. మీరు 2 లెసన్స్ అని వేసుకోండి. ఓకేనా. అయితే గ్లోజరీ, వొకాబులరీ, కాంప్రిహెన్షన్, గ్రామర్, రైటింగ్, అబౌట్ ద ఆథర్, అబౌట్ ద పోయెట్. ఓకే. పోయమ్స్ వచ్చేసి 4 పోయమ్స్ ఇచ్చారు. లిజనింగ్ 10 ఇచ్చారు. ఓకేనా. పోయేట్ ఎవరు, గ్లోజరీ ఏంటి, కాంప్రిహెన్షన్ ఏంటి, అన్నిటికీ ఇదే అనమాట సేమ్. మీరు ఏంటంటే నోట్స్ పెట్టుకుని ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. నోట్స్ లేకుండా మాత్రం ఏం అవ్వదు. మీకు ఇంపార్టెంట్ అనిపించినవి అన్నీ నోట్స్లో రాసుకోండి. గ్లోజరీ పార్ట్ వచ్చేసి మీనింగ్స్ కదా, అది కూడా మీరు డిక్షనరీ యూస్ చేసి ఏంటి అని తెలుసుకోవచ్చు. డిక్షనరీ లేకపోతే ఫోనే ఉంది కాబట్టి మన దగ్గర దాని మీనింగ్ ఏంటనేది మనం గూగుల్లో చూసుకొని చేసుకోవచ్చు అనమాట. మొత్తం రాసుకోవచ్చు, నోట్స్ అనేది పెట్టుకోవచ్చు. ఓకేనా. ఇది థర్డ్ క్లాస్ నుంచి 7th వరకు అండి. నెక్స్ట్ 8th క్లాస్ చూసుకుంటే 8th క్లాస్ ఇంగ్లీష్లో 10 యూనిట్స్ 10 లెసన్స్ ఉన్నాయన్నమాట. దీంట్లో మరి సిబిఎస్ఈ సిలబస్ కాబట్టి ఇది కాంప్రిహెన్షన్ చెక్, వర్కింగ్ విత్ టెస్ట్, వర్కింగ్ విత్ లాంగ్వేజ్, స్పీకింగ్, రైటింగ్, మరి షార్ట్ లెసన్స్లో గ్లోజరీ ఇచ్చారు, వర్కింగ్ విత్ పోయమ్స్. ఈ యూనిట్స్కి వచ్చేసి పక్కనే మనకి మీనింగ్స్ ఇచ్చారు. అవి ఖచ్చితంగా మీరు నోట్స్లో రాసుకోవడానికి ట్రై చేయండి. 3 యూనిట్స్ అనమాట. అంటే డివైడ్ చేసి అంటే 1 to 3, 4 to 7, 8 to 10 యూనిట్స్ అనమాట. ఇలా ఇచ్చారు. నెక్స్ట్ మనకి ఇది వొకాబులరీ, గ్రామర్ పాయింట్ అనమాట. ఓకే. సిబిఎస్ఈ సిలబస్ కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ నుంచి 7th వరకు ఒకసారి ఫస్ట్ అది మొదలెట్టి తర్వాత 8th రండి. ఫస్ట్ 8th చూడొద్దు. ఓకే. కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్. అయితే 9th చూడండి. 9thలో 6 యూనిట్స్. యూనిట్కి వచ్చేసి 3 లెసన్స్ అనమాట. 18 లెసన్స్ అలా. ఓకే. ఈ 18 లెసన్స్లో ఆథర్, పోయెట్,
ఆథర్ ఎవరు, అబౌట్ ఆథర్, అబౌట్ పోయట్, వాళ్ళ గురించి తెలుసుకుని నోట్స్ రాసుకుని గ్లోసరీ, వొకాబులరీ, గ్రామర్, రైటింగ్. లాస్ట్కి ఇర్రెగ్యులర్ వెర్బ్స్ ఇచ్చారు, అయితే ఎండింగ్లో అపెండిక్స్ 1, అపెండిక్స్ 2 ఇలా ఇచ్చారు, అది కూడా చూడండి. ఓకేనా. 10th క్లాస్కి వచ్చేసి 8 యూనిట్స్, మొత్తం వచ్చేసి 24 లెసన్స్ అనమాట. అయితే గ్లోసరీ, కాంప్రిహెన్షన్, వొకాబులరీ, గ్రామర్, అబౌట్ ద ఆథర్, రైటింగ్, లిజనింగ్ బిట్స్ ఇచ్చారు, అవి ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఎండింగ్ వచ్చేసి అపెండిక్స్ 1, 2. ఇలా 10th వరకు కంటెంట్ అండి. ఇది నేను చాలా షార్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అర్థం చేసుకుని చదివి నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఏ రోజు ఏం చదివారు అనేది ఒక డైరీ మెయింటైన్ చేసి ఒక దాంట్లో రాసుకుంటూ ఉండండి, మీకు క్లారిటీ వస్తుందన్నమాట. ఇంగ్లీష్ ఏమీ చాలా కష్టమేం కాదు, మనం దాని ఇంగ్లీష్ని కన్వర్ట్ చేసుకుని తెలుగులో కూడా ఆ మీనింగ్ ఏంటి అనేది నెట్టుకుని మరి కూడా మనం నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. నోట్స్ మన దగ్గరే ఉంటుంది కాబట్టి మనం ఎవరికి షేర్ చేయం కాబట్టి మనకు ఎలా సర్దుబాటు ఉంటుందో అలా రాసుకోండి. ఓకేనా. ఇప్పటి నుంచి మీరు నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. నెక్స్ట్ మనం మెథడాలజీ చూద్దాం, ఇంగ్లీష్ మెథడాలజీ అనమాట. ఓకేనా. ఈ మెథడాలజీ అనేది ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి అనేది కూడా నేను చెప్తాను. సెకండ్ ఇయర్ ఉంటుంది కదండి, డైట్ సెకండ్ ఇయర్ బుక్, పేపర్ 4, పెడగాగి ఆఫ్ ఇంగ్లీష్ అట్ ప్రైమరీ లెవెల్. దీంట్లో ఇండెక్స్ అంటే కంటెంట్ వచ్చేసి 6 యూనిట్స్ ఉన్నాయండి, సబ్ యూనిట్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ ఇయర్లో పేపర్ 6లో అనమాట, పెడగాగి ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్, 6 to 8 క్లాసెస్ అనమాట. దీంట్లో కూడా 6 యూనిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇది చూడండి. నెక్స్ట్ ఏంటంటే ఇంగ్లీష్ గ్రామర్ మెటీరియల్ ప్లస్ మెథడాలజీ బుక్స్ అనేవి మార్కెట్లో దొరుకుతాయి కనుక అవైలబుల్గా ఉంటే మీకు ఈజీ అనిపించడానికి తీసుకోండి, నో ప్రాబ్లం అనమాట. ప్రిపరేషన్ అనేది బాగుంటుంది, అంటే ఒక ఐడియా వస్తుందని చెప్పాను. మీ ఇష్టం, ఏ మెటీరియల్ తీసుకున్నా కొంచెం మంచిది తీసుకోండి. ఓకేనా. ఈ బుక్స్ అనేవి మాత్రం ఒకసారి మస్ట్ అండ్ షుడ్గా చూడండి. దీంట్లో కూడా బిట్స్ అనేవి మీకు మీరే ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా. ఒకసారి గ్యాదర్ చేసుకోండి బుక్స్. మీ దగ్గర అయితే ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు బుక్స్ ఉండాలి, టెక్స్ట్ బుక్స్ ఆంధ్రప్రదేశ్వి. నెక్స్ట్ అకాడమీ బుక్స్ అనమాట. నెక్స్ట్ ఇంగ్లీష్ మెథడాలజీస్ డైట్ బుక్స్ ఉంటాయి కదా సెకండ్ ఇయర్లోవి, అవి ఉండాలి. నెక్స్ట్ మీకు ఏమైనా బయట మెటీరియల్ కావాలైతే మీకు మీ ఫ్రెండ్స్ ప్రిఫర్ చేస్తారు కదా, మీ ఇష్టం అనమాట. ఇంగ్లీష్ మెటీరియల్ అంటే గ్రామర్ మెటీరియల్ తీసుకోండి ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్ మీకు నోట్స్ అనేది ఒకసారి చూపిద్దామని ఎందుకంటే ఇలా ఇండెక్స్ రాసుకుని మీకు తెలియాలి కదా. ఇలా నేను గ్లోసరీ అని చూడండి, ఇలా గ్లోసరీలో మీనింగ్స్ అవి రాసుకోవచ్చు, అంటే మీకు ఐడియా వస్తుందని చూపిస్తుంది. ఒక నోట్స్ పెట్టుకున్నారనుకుంటే మీకు ఈజీ అనిపిస్తుంది అనమాట. అంటే లాస్ట్ టైంలో అంటే డేస్ వచ్చేస్తున్నాయంటే కంగారు లేకుండా నోట్స్ ఉంటే టఫ్గా మనకి ఈజీగా అనిపిస్తుంది. చూసారు కదా, ఇలా మీరు గ్లోసరీ అయినా ఏమైనా కూడా తెలుగులో మీరు రాసుకోవచ్చు అనమాట. ఓకేనా. నేను చెప్పాను కదా మెథడాలజీ అని చెప్పి, మెథడాలజీలో ఇవి ఉన్నాయండి, ఒకసారి చూడండి. అంటే మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పి ఒక మెటీరియల్ తీసుకుంటే మెథడాలజీ అనేది కవర్ అవుద్ది. సెకండ్ ఇయర్ బుక్స్ కూడా చదివితే కూడా మంచిదే, బిట్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ మీరు తర్వాత ప్రాక్టీస్ బిట్స్లోకి వెళ్ళండి. ముందు కంటెంట్ ఇవన్నీ కంప్లీట్ చేసుకుని ఎంత ఉందో చూసారు కదా ఫ్రెండ్స్, అవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. నెక్స్ట్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి, డైరీ అనేది మెయింటైన్ చేయండి. నెక్స్ట్ రోజుకి 2 లెసన్స్ అయినా మనం చదువుకోవాలన్నమాట. చదువుతూ రాసుకుంటే నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటే కొంతవరకు మనం అంటే నోట్స్ మన సబ్జెక్ట్ వస్తుంది. నెక్స్ట్ మనం చదివింది అంటే కవర్ అవుద్ది అనమాట డిఎస్సి వేసినప్పటికీ అని నా ఉద్దేశం. ఓకేనా. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అంటే ఫస్ట్ టైం చూస్తుంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్.